తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మా తెలుగు తల్లికి గీతాన్ని ఆలపించారు. పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీ ప్రస్థానం గురించి వివరిస్తూ ఏవీని ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వంలో పడిన కష్టాలు, వారు ధైర్యంగా ఎలా నిలబడ్డారో వివరిస్తూ ఏవీని ప్రదర్శించారు. తమ భాషా సంస్కృతుల పరిరక్షణకు, స్వయం పాలనాధికారాలకు ఉద్యమించిన ఒక చరిత్ర నేడు ప్రపంచవ్యాప్తంగా వేళ్లూనుకుని ప్రతి దేశంలోనూ తమ ప్రతిభను చాటుతున్న తెలుగువారి అభివృద్ధికి మూలం తెలుగుదేశం. సరిగ్గా 44 సంవత్సరాల క్రితం 1982 మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2:30 ఒక తెలుగువాడు సింహనాదం చేశాడు. రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల అక్రందనలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేసి దేశ చరిత్రలో మరెక్కడ కూడా ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు. అలాంటిది ప్రజలు ఉద్యమం చేసి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పెట్టారంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇలా ఒకటి కాదు, 44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సంచలనాలు, ఎన్నో రికార్డులు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకం. దేశ రాజకీయాలకి దిక్సూచిగా మారిన ఒక ప్రాంతీయ పార్టీ. ఏదైనా ఏ పార్టీకి అలాంటి రికార్డు లేదు. అలాంటి రికార్డు తెలుగుదేశం పార్టీ. ఇది తెలుగుదేశం సత్తా. ఇది పవర్ఫుల్ జెండా పవర్. అదే మనకిచ్చిన సైకిల్ స్పీడ్. సైకిల్ చూస్తే మీకు జోరు పెరుగుతుంది, జెండా చూస్తే స్ఫూర్తి వస్తుంది. ఆ స్పీడే 44 సంవత్సరాలు ఈ పార్టీ నడిపించింది. ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికి నాంది పలికింది తెలుగుదేశం. అభివృద్ధికి అడుగులు వేసింది తెలుగుదేశం. 42 ఏళ్లకు ముందే ₹2 కేజీ బియ్యం పెట్టి ఈరోజు జాతీయ ఆహార భద్రతా పథకం అయింది. అప్పుడు తెచ్చిన మహిళలకు ఆస్తి హక్కు తర్వాత కేంద్రం చట్టం చేసింది. మహిళలు నాడు స్థానిక సంస్థల్లో కల్పించిన రిజర్వేషన్లు దశాబ్దాల తర్వాత 33% చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తున్నాయి. మా ఆడబిడ్డలు సిద్ధపడుతున్నారు. ఎప్పుడూ రానంతగా ప్రజెంట్ ఈరోజు చూస్తే ఎక్కువ ఆడబిడ్డలు వచ్చారంటే రాబోయే రోజుల్లో తప్పకుండా 33% రిజర్వేషన్లకు సిద్ధంగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెచ్చిన విద్యుత్ సంస్కరణలు తర్వాత అన్ని రాష్ట్రాలకు ఆదర్శమైంది, రోల్ మోడల్ అయింది. ఆ రోజు మనం ప్రారంభించిన పీపీపీ విధానం దేశ మౌలిక రంగాన్ని మార్చింది, సంపద సృష్టికి కారణమైంది. నాటి ఓపెన్ స్కై పాలసీ, అక్కడి నుంచి నేటి గ్రీన్ ఎనర్జీ పాలసీ వరకు దేశానికే మనం ఒక నమూనా. మహిళా సాధికారతకు తెచ్చిన డాక్రా సంఘాలు దేశంలోనే రోల్ మోడల్గా తయారైనాయి. ఒక్క సంవత్సరంలో 1,00,000 మంది ఎంఎస్సీలుగా తయారయ్యారు. ఈ సంవత్సరం 5 లక్షల మంది పారిశ్రామికవేత్తలుగా డాక్రా సంఘాలు తయారవుతున్నారంటే అది మనం ఇచ్చినటువంటి ఒక ధైర్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు హైదరాబాద్ నగరం మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. అప్పుడు ఐటీ అన్నాం, ఇప్పుడు ఆ రోజు ఐటీ అని సైబరాబాద్ సిటీ నిర్మాణం చేస్తే నేడు దానికి తగ్గట్టుగా దానికంటే మించిన నగరం అమరావతి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ ప్లస్ అమరావతి, హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ,
అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇంకా మూడు ముక్కలాట లేదు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి. నిన్ననే శాసనసభలో తీర్మానం చేశాం. తెలుగువారి ఆత్మగౌరవాన్నే కాదు, తెలుగువారి సత్తా కూడా చూపిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కంచుకోటకి కాపలా కాశారు. జెండాలు మోసింది కార్యకర్తలు, పోరాడింది కార్యకర్తలు. అందుకే నాకు ఈ కార్యకర్తలే అధినేత అని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నా. దేశానికి సంక్షేమం పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయలకే కిలో బియ్యం, 50 రూపాయలకే ఆనాడు రైతులకు హార్స్ పవర్ కరెంట్, పెన్షన్ కార్యక్రమం కానివ్వండి, పక్కా ఇల్లు కానివ్వండి, గురుకుల పాఠశాలలు, మహిళలకు ఆస్తుల సమాన హక్కు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీలకు ఆర్థిక రాజకీయ స్వాతంత్రం, తిరుపతిలో మొదటి మహిళా యూనివర్సిటీ, తిరుమలలో నిత్య అన్నదానం, తెలుగు గంగా, ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది. అలాంటి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు కేవలం 7 సంవత్సరాల్లోనే అన్న ఎన్టీఆర్ మనకు అర్పించారు. ఇంతేకాదు దేశానికి అభివృద్ధి చూపించిన బ్రాండ్ మన సిబిఎన్. ప్రజల వద్దకు పాలన, విద్యా ఉద్యోగాల్లో మహిళలకు 33.33% రిజర్వేషన్, మహిళల కోసం దీపం పథకం, డ్వాక్రా, రైతు బజార్, పట్టిసీమ, అప్పుడు ఐటీ అంటే ఇప్పుడు క్వాంటమ్, అప్పుడు సైబరాబాద్ అంటే ఇప్పుడు అమరావతి. వయసు 75 అయినా స్పీడు 25 సంవత్సరాలు కుర్రోడు. ఆయన రికార్డులు బద్దలు కొట్టే వ్యక్తి ఇంకా పుట్టడు. అది మన సిబిఎన్. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తా ఉన్నారు కొంతమంది, ఇప్పుడు వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కేవలం ఒక రాజకీయ వేదిక మాత్రమే కాదు, ఇది కోట్లాది మంది తెలుగువారి ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపమన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లిన తీరు భారత రాజకీయాల్లో ఒక అరుదైన ఘట్టమని వివరించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. యుగ పురుషుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరతరాల తెలుగువారి ఆకాంక్షలకు ప్రతిరూపమన్నారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలని ఆయన సిద్ధాంతాన్ని సదా పాటిస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ అని చెప్పారు. ఆవిర్భావ దినోత్సవం అంటే మన ఇంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా ప్రతి కార్యకర్తకు పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంచలనం సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని అన్నారు. దివంగత ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాల పైబడి ప్రజాక్షేత్రంలో బలంగా నిలబడిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రపంచంలో తెలుగు వారిని నెంబర్ 1గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నినదించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా నిలిచిందన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాతే సమాజంలో అణగారిన బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిన నేపథ్యంలో అందుకు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆయన అమిత్ షాను కోరారు.
అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిన నేపథ్యంలో అందుకు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆయన అమిత్ షాను కోరారు. 2015 అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న తన చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం గురించి తెలిపారు. 2019లో రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత జరిగిన పరిణామాలు, దానివల్ల ఎదురైన ఇబ్బందులను వివరించి భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా కేంద్ర ప్రభుత్వ పరంగా వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించాలని కోరారు. అందుకు అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి తమ మంత్రిత్వ శాఖ నుంచి అన్ని క్లియర్ అయ్యాయని కేబినెట్లో పెట్టి ఆమోదించడం ఒక్కటే మిగిలిందని వెంకయ్యనాయుడుతో పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించాక రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతికి చట్టబద్ధత చరిత్రాత్మక ఘట్టమన్నారు. అమరావతి నా రాజధాని అన్న భావన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిలో కలిగించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అమరావతికి చట్టబద్ధత కోరుతూ చేసిన తీర్మానానికి శనివారం శాసనసభ ఆమోదం తెలిపిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అమరావతి బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించేందుకు అవకాశం ఉందని, అందుకే శాసనసభ తీర్మానం చేసిన వెంటనే కేంద్రానికి పంపించామని సీఎం తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడం వల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. భవిష్యత్ నగరంగా అమరావతి వేగంగా అభివృద్ధి చెందడాన్ని మీరే చూస్తారు అని వ్యాఖ్యానించారు. ఇలాంటి చరిత్రాత్మక అంశంపై శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు దానిలో పాల్గొనాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీపై ఉందని సీఎం అన్నారు. నిజమైన నాయకులు ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తారని, జగన్ వంటి క్రిమినల్ మనస్తత్వం ఉన్నవాళ్లు ఇలానే వ్యవహరిస్తారని చంద్రబాబు విమర్శించారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనేక విప్లవాత్మక నిర్ణయాలకు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శ్రీకారం చుట్టారన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఐటీ విప్లవం మరియు విద్యుత్ రంగ సంస్కరణల ద్వారా ప్రపంచ స్థాయిలో తెలుగు వారికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన బాబుకుమార్, ఓడా మాజీ చైర్మన్ తూమాటి ప్రేమ్నాథ్, దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కుటుంబ సభ్యులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారని చెప్పారు. విజయవాడలో పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని కార్యాలయంలో సీనియర్ నాయకులు సమక్షంలో ఈ వేడుకలు జరుపుకున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనేక విప్లవాత్మక నిర్ణయాలకు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శ్రీకారం చుట్టారన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి వారి భద్రత మరియు సంక్షేమానికి ఎన్టీఆర్ ఆ రోజుల్లోనే పునాది వేశారన్నారు. 1985-89 మధ్యకాలంలో లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన ఏకైక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ గుర్తింపు పొందిందన్నారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే సంకీర్ణాన్ని స్థాపించి దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల విజయవంతమైన పరిపాలనకు ఎన్టీఆర్ బీజం వేశారన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఐటీ విప్లవం మరియు విద్యుత్ రంగ సంస్కరణల ద్వారా ప్రపంచ స్థాయిలో తెలుగు వారికి గొప్ప గౌరవాన్ని తీసుకువచ్చారన్నారు. ప్రస్తుతం యువ నాయకులు నారా లోకేష్ కార్యకర్త అధినేత అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి కార్యకర్తల సంక్షేమానికి మరియు వారి గౌరవానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలకి ఆయన శ్రీకారం చుట్టి దేశవ్యాప్తంగానే ఒక సంచలనాన్ని సృష్టించారు. ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నటువంటి మహిళా రిజర్వేషన్, మరి పార్లమెంట్ సమావేశాల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించేటటువంటి బిల్లుకి ఆమోదం తెలుపుతామని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఎంత హర్షణీయమో, ఆ రోజున మరి అన్నగారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కుని కల్పించి ఒక విప్లవానికి నాంది పలికారు. మహిళా భద్రతకి, మహిళా సంక్షేమానికి సంబంధించి ఒక విప్లవానికి అన్నగారు ఆ రోజునే నాంది పలికినటువంటి అంశాన్ని కూడా ఈ రోజున అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో అత్యంత కీలక భూమిక పోషించడం కూడా
ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానం చారిత్రాత్మకమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. అమరావతి కోసం రాజధాని రైతులు, మహిళలు చేసిన త్యాగాలు చరిత్ర ఉన్నంత వరకు ఉంటాయన్నారు. రాజధానికి చట్ట రక్షణ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని చూసేందుకు ఎంపీ అసెంబ్లీకి వచ్చారు. అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడారు. రాజధానిని నాశనం చేసేందుకు కుట్రలు చేసిన జగన్, వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారని డిమాండ్ చేశారు. ఎంతోమంది ఎదురు చూశారు. పక్క రాష్ట్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా అమరావతి జరగాలి, మంచి జరగాలని కోరుకున్న వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి, మన దురదృష్టమైన ప్రతిపక్ష పార్టీ ఉన్న జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రంలో బెంగళూరు ప్యాలెస్లో ఈరోజు కాలక్షేపం చేసిన గడియలు. ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఈ అమరావతి రావాలి, తీర్మానం జరగాలి, అధికారికంగా ఇది ఉండాలని 5 కోట్ల ఆంధ్రులు కళ్ళకుంటున్న రోజున ఈయన ఈరోజు పక్క రాష్ట్రంలో బెంగళూరులో బస వేసి ఆ ప్యాలెస్లో ఉండి రేపు భవిష్యత్తులో దీన్ని ఎలా తిప్పికొట్టాలని ఆలోచించే పరిస్థితిలో ఉన్నాడనేది మనకు స్పష్టమవుతుంది. అయితే ఏదేదైనప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఈరోజు చరిత్ర, ఈరోజు మొత్తం దేశం మొత్తం ఎక్కడ ఏ రాష్ట్రానికి కూడా రాజధానిని అధికారికంగా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ తీర్మానం చేసే సందర్భాలు లేవు. ఈరోజు రేపు జరగబోయేది అద్భుతంగా. రేపు పార్లమెంట్ సెషన్స్లో ఈరోజు తీర్మానం జరగబోతుంది. ఇది ఒక అరుదైన మనకి అవకాశం. ఇది ఒక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల, ఎన్డీఏ కూటమి పట్ల ఉన్న నమ్మకంతో ఈరోజు పార్లమెంట్లో కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు కార్యక్రమం కూడా పరిపూర్ణ చేస్తున్నారు. 5 కోట్ల ఆంధ్రులు కళ్ళగొన్న రాజధాని మన చట్టబద్ధం అవుతుంది. తాయిచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని తాయిచి ఇండియన్ గ్రాండ్ మాస్టర్ జి ప్రకాష్ రావు చెప్పారు. ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా బాలికలు ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవాలని తెలిపారు. విజయవాడ పాల ఫ్యాక్టరీ వద్ద ఉన్న వి కన్వెన్షన్ ప్రాంగణంలో తాయిచి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లచ్చిరెడ్డి, ఆయన సతీమణి లతారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తాయిచి మార్షల్ ఆర్ట్స్ లో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాయిచి విద్య నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు అన్ని అంశాలపై సమగ్ర అవగాహన కల్పించుకునేలాగా మానసిక ధైర్యం పెరుగుతుందని వివరించారు. తాయిచి విద్యను విద్యార్థులు, పెద్దవారు అందరూ నేర్చుకోవచ్చని వారు చెప్పారు. ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా బాలికలు ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవాలని తెలిపారు. అసిస్టెంట్ గ్రాండ్ మాస్టర్ సిజో డి శ్రీనివాస్, ఫౌండర్ ఆఫ్ వైఎంకే అకాడమీ సిఫూజీ రూఫస్ పాల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే వివిధ విద్యా సంస్థలకు చెందిన పలువురు ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. తాయిచి అనేది ఈరోజు దేశంలోనే, ప్రపంచంలోనే ఒక ప్రముఖ ప్రాచీన విద్య. ఇది ఈ విద్యని గుర్తించి ఇంత అద్భుతంగా మీ అందరికీ చిన్నపిల్లలకి నుంచి నేర్పుతున్నాడంటేనే మనము చాలా గర్వించగల విషయం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా నేనే ఒక ఉదాహరణ. ఎందుకంటే తాను ఈ విద్యను నేర్పుతున్న సందర్భంలో ఎన్నో విషయాలని నేర్చుకుంటూ, ఈ విద్య యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ, ఈ గొప్పతనంలో ఉన్న గొప్పతనం తాయిచీని ఈరోజు ఎక్కడ చూసినా కూడా అదే కనిపిస్తుంది. చైనా, జపాన్ ఇలాంటి దేశాలలోకి వెళ్తే వాళ్ళ యొక్క జీవనోపాయం ఎందుకు పెరుగుతుంది అంటే ఇలాంటి విద్యలని వాళ్ళు అభ్యసించడం. సరదాగా ఏదో పెద్ద విజయవాడలో పెద్ద రౌడీ అవుదాం అని సరదాగా నేర్చుకున్నాను నేను. కానీ ఈ విద్య నేర్చుకున్న తర్వాత ఆ మెంటాలిటీ పోయింది. దైవికమైన మెంటాలిటీస్ నాకు వచ్చినాయి. అంటే ఇది 10 మందికి చెప్పాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను ఫస్ట్ నుంచి కూడా చాలా మందికి ఉచితంగా కూడా నేను క్లాసెస్ చెప్పాను. హెల్త్ పరంగా కూడా చెప్పుకొచ్చాను. కానీ ఇంకా ఇప్పటికి కూడా నాకు ఆ ఆశ పోలేదు. ఇంకా చెప్పాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, హాస్పిటల్స్కి దూరంగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రాం చేయటం. క్రైస్తవ సోదర సోదరీమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రభువు శ్రమల వారోత్సవాలు నేటితో ప్రారంభమయ్యాయి. యేసు ప్రభువు ఎంతో వినమ్రంగా గాడిదపై కూర్చుని జెరూసలేం నగరంలో ప్రవేశించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మ్రాణికొమ్మల ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్రీస్తు చూపిన ప్రేమ, త్యాగం మరియు శాంతిని స్మరించుకుంటూ భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
పెజ్జోనిపేట మోక్షారోపణ దేవాలయంలో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆర్సీఎం స్కూల్ వద్ద నుండి చర్చి వరకు భారీ సంఖ్యలో భక్తులు హోసన్న గీతాలు పాడుతూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఫాదర్ మరియదాసు సమిష్టి దివ్య బలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణ గురువులు రెక్టర్ ఫాదర్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ పవిత్ర వారంలో భాగంగా ఈ రోజు మ్రాణి కొమ్మల ఆదివారం జరుపుకుంటున్నట్టు తెలిపారు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు యేసు ప్రభువును రారాజుగా గుర్తించి హోసన్న గీతాలు పాడుతూ ఖర్జూరపు కొమ్ములతో ఆయనను ఆరాధించారన్నారు. యేసుక్రీస్తు తన మరణానికి ముందు జెరూసలేం నగరంలో ప్రవేశించినప్పుడు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారన్నారు. ఆయన ప్రేమ నిష్కలంకమైన ప్రేమ. ఈరోజు ఈ శ్రమల ఆదివారం నాడు, మట్టల ఆదివారం నాడు మనందరం కూడా గమనించవలసిందిగా క్రీస్తు ప్రేమ నిష్కపటమైనది, త్యాగముతో కూడినది. చెప్పలు కూడా దేవునికి వందనాలు చెప్తాం ప్రియులారా. ఈరోజు మొట్టమొదటి సందేశం ఇదే. ఈ శ్రమల ఆదివారం మనందరికి ఏం చెప్తుందంటే, యేసు ప్రభు నీ ఎడల నా ఎడల గల ప్రేమ చెప్పున తన శరీరాన్ని మన కొరకు అర్పించాడు. తను ఇష్టపూర్తిగా అప్పచెప్పాడు. ఎటువంటి బలవంతము కానీ సనుగుడు కానీ గొనుగుడు కానీ లేకుండా ప్రేమ సహనము కలది, ప్రేమ త్యాగము కలది. ప్రజలందరూ కూడా యేసు ప్రభును చూసి హోసానా గీతములు పాడుకుంటూ ఆయన్ను ఆరాధిస్తూ రారాజుగా యెరూషలేము వైపు తీసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఆయన భూలోకానికి పరలోకానికి రారాజుగా గుర్తించి ఈరోజు ఆయనను గౌరవించటము జరుగుతూ ఉంది. ఈ యొక్క మ్రాణి కొమ్మల ఆదివారం రోజున ప్రారంభమవుతున్న ఈ యొక్క పవిత్ర వారము వివిధ పవిత్ర సాంగ్యములతో వివిధ సందర్భాలలో మరి ముఖ్యంగా పవిత్ర గురువారం రోజున యేసు ప్రభువు తన యొక్క అపోస్తుల యొక్క పాదాలు కడిగి, అదేవిధంగా పవిత్ర శుక్రవారం రోజున తన యొక్క శరీరమును రక్తమును ఈ భూలోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అర్పించి తన యొక్క ప్రాణాన్ని అర్పించి మనందరి యొక్క పాపముల విమోచన కోసం తన యొక్క జీవితాన్ని అర్పించినట్టు గుర్తుగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.